హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాయలసీమతో సహా ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధికంగా వర్షాలు కురనున్నాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా భారీ వర్షపాతం ఉంటుంది. ఆ తర్వాత జిల్లాల వారీగా గనక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, హన్మకొండ, వరంగల్, యాదాద్రి, మేడ్చల్ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఏప్రిల్ 5 తర్వాత నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వరంగల్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇదిలా ఉండగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నటువంటి రాయలసీమ జిల్లాలో కూడా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, ముఖ్యంగా అనంతపురంలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక ఉత్తర కోస్తా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయి, వర్షాలు కురుస్తాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, ఈదురుగాలులు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.